ప్రెజెంట్ మనకి సోషల్ మీడియాలో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఇమేజెస్ అనేవి బాగా వైరల్గా మారుతాయి అనమాట. మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే ఇలాగ ఒక 3D మోడల్స్ అనేవి సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కేవలం ఏఐని యూజ్ చేసి మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే కనుక మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ని ఇలాగ ఒక 3D మోడల్స్ కింద అయితే కన్వర్ట్ చేసి, అంటే మీరు ఒక మినియేచర్స్ కింద అయితే కన్వర్ట్ చేసి అయితే ఇస్తుంది అనమాట. మరి ఈ పర్టికులర్ ఇమేజ్ని మీరు ఎలా జనరేట్ చేయొచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ ఇమేజెస్ని 2 రకాలుగా మీరు జనరేట్ చేయొచ్చు అనమాట. ఒకటి ChatGPTని యూస్ చేసి, రెండోది గూగుల్ సంబంధించిన AI స్టూడియోని యూస్ చేసి, నథింగ్ బట్ గూగుల్ సంబంధించిన నానో బనానా మోడల్ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు. మీరు గూగుల్ AI స్టూడియో లేకపోతే మీరు జెమినీ మోడల్ నుంచి డైరెక్ట్గా కూడా జనరేట్ చేసుకోవచ్చు. సిస్టమ్ నుంచి అయినా జనరేట్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ నుంచి అయినా కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మీకు పీసీలో చూపిస్తున్నాను. సేమ్ ఇదే స్టెప్స్ మీరు మొబైల్లో యూస్ చేసినా కూడా ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. ఫస్ట్ నేను గూగుల్ AI స్టూడియోని యూస్ చేసి ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మీకు చార్ట్ ఆప్షన్ ఉంటుంది గూగుల్లో. సో చార్ట్ మీద వెళ్తారు, వెళ్ళిన తర్వాత నానో బనానా ఒక ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైతే ఇమేజ్ని ఇలాగ మినియేచర్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇన్పుట్కి ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ప్లస్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది. నేను కొన్ని టెస్టింగ్ ఇమేజెస్ అయితే తీసుకున్నాను, వాటిని ఇన్పుట్గా ఇస్తాను. కొత్త లోక్ సినిమా నుంచి ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఈ వీడియో ఇమేజ్ ఇన్పుట్గా ఇస్తున్నాను. ఆ తర్వాత నేను మీకు నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో అదే ప్రాంప్ట్ని మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాలండి. మీరు ఒకసారి ప్రాంప్ట్ చూడండి. ఒక హైలీ డీటెయిల్ 1/7 స్కేల్ కమర్షియల్ ఫిగర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ద రిఫరెన్స్ ఇమేజ్, రియలిస్టిక్ స్టైల్లో కావాలి. ఒక మోడర్న్ కంప్యూటర్ డెస్క్ ముందు ఇమేజ్ కావాలి. ట్రాన్స్పరెంట్ ఆర్కిటెల్ బేస్ వితౌట్ ఎనీ టెక్స్ట్ ఆర్ లోగోస్, ఎటువంటి టెక్స్ట్ లేకుండా మనకి అవుట్పుట్ ఇమేజ్ రావాలి. కంప్యూటర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో ఒక 3D మోడల్ సాఫ్ట్వేర్ విండో ఓపెన్ అవ్వాలి. దాంట్లో ఈ డిజిటల్ స్కల్ప్చింగ్ యొక్క ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఆ ఇమేజ్ దీని యొక్క ఎగ్జాక్ట్ ఫిగర్ అలా కనిపించాలి. అలానే మానిటర్ పక్కన ఒక టాయ్ ప్యాకేజెస్ ఉండాలి, బాక్స్ డిజైన్. ఈ బాక్స్ డిజైన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ ఇచ్చిన ఇమేజే ఆ టాయ్ ప్యాకేజ్ కింద కనిపించాలని చెప్పి ఇచ్చాం. అలానే క్లీన్ ప్రొఫెషనల్ ఆర్ట్ వర్క్, 2D ఇల్లుస్ట్రేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి అని చెప్పి మన ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. సో ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు రన్ మీద క్లిక్ చేయండి. మనకైతే ఇప్పుడు అవుట్పుట్ అయితే వచ్చేసింది. మీరు చూస్తే ఇన్పుట్ ఇమేజ్ ప్రియదర్శి గారి ఇమేజ్ ఇన్పుట్ అయితే వచ్చింది. ఆమె యాస్టీస్ గా 3D ఆబ్జెక్ట్ కింద వచ్చింది, అంటే టాయ్ ఇమేజ్. వెనకాలేమో 3D సంబంధించిన రెండరింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే ఒక టాయ్ బొమ్మలాగా వచ్చింది అనమాట. మీకు రియలిస్టిక్ గానే వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. క్వాలిటీ అయితే బాగుందండి. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్ని ఇమేజెస్ ఇంత క్వాలిటీతో అయితే రావట్లేదు అనమాట. కొన్ని ఇమేజెస్ క్వాలిటీగా వస్తుంది, కొన్ని ఇమేజెస్ రావట్లేదు. సో మీరు అలాంటప్పుడు వేరే ఇంకో ఇమేజ్ ఇచ్చి దాని నుంచి ట్రై చేయండి, అప్పుడు ఇంకా క్వాలిటీగా అయితే అవుట్పుట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సరే, మోడీ గారి ఇమేజ్ ఇన్పుట్ ఇస్తున్నాను. మోడీ గారి ఇమేజ్ ఇచ్చి సేమ్ అదే ప్రాంప్ట్ అయితే ఇన్పుట్ ఇచ్చాను. ఇమేజ్ అయితే ఫాస్ట్ గానే జనరేట్ అయిపోయింది. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. అగైన్ మీకు ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి ఆ ఇన్పుట్ ఇమేజ్ యాస్టీస్ గా వచ్చింది. అలానే దానికి సంబంధించిన టాయ్ ప్యాకేజ్ వెనకాల రెండర్ జరుగుతున్న ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చింది. అగైన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నాని గారి ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చాను. సరే, మీరు గమనిస్తే నేను అసలు ప్రాంప్ట్లో ఎటువంటి చేంజ్ అయితే చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాంప్ట్ అనమాట. మీరు ఏ ఇమేజ్ అయినా చూడండి, సేమ్ ప్రాంప్ట్తో మీరు అవుట్పుట్ ఇమేజ్ అయితే పొందవచ్చు. ఇది వచ్చిన అవుట్పుట్ ఇమేజ్ అనమాట. సో ఇది కూడా క్వాలిటీగానే అనిపించింది. మీరు గమనిస్తే నేను ఇన్పుట్ ఇమేజ్ని హాఫ్ ఇమేజ్ ఇచ్చినా కూడా కంప్లీట్గా అవుట్పుట్ అది మాత్రం అదే ఎక్స్టెండ్ చేసుకుని ఇస్తుంది అనమాట. సో దీంట్లోనే ప్రత్యేకత అదే అనమాట. సో మీరు ఏమైనా ఇన్పుట్ ఇమేజ్ ఒకవేళ ఇక్కడ దాకా ఇచ్చిన జస్ట్ ఈ కలర్ షర్ట్ని కూడా మ్యాచ్ చేసుకుని దానికి సంబంధించిన మిగిలిన పార్ట్స్ని ఇదే జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారి ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చాను. బట్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఇమేజెస్లో ఇది కొంచెం రెజల్యూషన్ తక్కువ ఉంది. మరి అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. సో మీరు ఇప్పటిదాకా టెస్ట్ చేసిన ఇమేజ్ అని కూడా HD కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్న ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చాను. సో మనకు అవుట్పుట్ అయితే బాగానే వచ్చినాయి. సో రామ్ చరణ్ గారి ఇమేజ్ కూడా అవుట్పుట్ అయితే వచ్చేస్తుందండి. సో ఈ ఇమేజ్ కూడా బాగానే అనిపించింది నాకు. సో మీడియం క్వాలిటీ ఉన్నా కూడా మనకు అవుట్పుట్ బాగానే వచ్చిందనమాట. ఇదిగోండి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఒకసారి నేను ఇదే ఇమేజ్ని ఒకసారి ChatGPTలో ఇచ్చి కూడా చూస్తాను. సో మీరు కనుక ChatGPTలో ఇదే ఇమేజ్ జనరేట్ చేయాలంటే క్వాలిటీ ఇంకా బాగా వస్తుంది, డీటెయిల్నెస్ వస్తుంది, కానీ ఫేసెస్ క్లారిటీ రావట్లేదు. అదేంటో కూడా మీకు చూపిస్తాను. సో రామ్ చరణ్ గారి ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చాను. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. వన్స్ ఇది జనరేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అది ఇప్పుడు దాకా మనం సింగిల్ ఇమేజ్తో టెస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు
మల్టిపుల్ ఇమేజ్ ఇచ్చి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇమేజ్ ఇచ్చాను, సేమ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈవెన్ మనం మల్టిపుల్ ఇమేజ్ ఇచ్చినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. చూడండి, అంటే కొంచెం ప్లేసెస్ లో కొంచెం క్లారిటీ తగ్గినప్పటికీ కూడా మన ఇది రోహిత్ శర్మ గారని, ఇది విరాట్ కోహ్లీ గారని గుర్తుపెట్టే విధంగానే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ ఈ అవుట్పుట్ చూడండి అంత క్లారిటీగా రాలేదు. ఇక్కడ మీకు బాక్సెస్ మీద వచ్చినాయి, ఇక్కడ కూడా మనకి 3 వచ్చేసినాయి. మల్టిపుల్ క్యారెక్టర్స్ అవడం వల్ల ఏంటో తెలియట్లేదు. సో 3 రాగా వచ్చేసింది. యాక్చువల్లీ వెనకాల 2 రావాలి, బట్ ఇక్కడ 3 మోడలింగ్స్ ఇమేజ్ అయితే వచ్చేసినాయి అనమాట. సో మీకు ఏ ఇమేజ్ కావాలన్నా కూడా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దానికి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నో మీరు చూసుకున్నట్లయితే గూగుల్ ఏ స్టూడియో నుంచి జనరేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉన్నాయో క్వాలిటీ పరంగా బాగానే వచ్చింది. మీరు ఇంకొకటి కూడా మీరు ఇచ్చిన ఇన్పుట్ ఆస్పెక్ట్ రేషియో ప్రకారం అవుట్పుట్ కూడా వస్తుంది. ఉదాహరణకి మీరు 9:16 రేషియోలో ఇమేజ్ ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. 16:9 రేషియోలో ఇస్తే కనుక దానికి తగ్గ రేషియోలో అవుట్పుట్ ఇమేజ్ వస్తున్నాయి. సో ఒకసారి ChatGPTని ఓపెన్ చేద్దాం. ఇందాక మన రామ్ చరణ్ గారు ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చాం కదా, అది ఇంకా జనరేట్ అవ్వలేదు. మనకేమైతే ఇమేజ్ జనరేట్ అయిపోయింది ఇప్పుడు. సో గూగుల్ సంబంధించిన నానో బనానా ఇమేజ్ జనరేటర్కి ChatGPT మోడల్కి తేడా ఇది అనమాట. సో ఇది డీటెయిల్నెస్ ఇంకా డీటెయిల్డ్గా ఎక్కువ బాగా షార్ప్గా ఇమేజ్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో డీటెయిల్గా క్వాలిటీ ఇంకా మంచి క్వాలిటీతో అవుట్పుట్ వస్తుంది, కానీ ఫేసెస్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో పోలికల వరకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. మీకు స్టార్టింగ్లో కూడా కొన్ని రిఫరెన్స్ ఇమేజ్ చూపించారు. సో ChatGPTలో కూడా సేమ్ మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఇమేజ్ ఇన్పుట్గా ఇస్తారు. సో మీరు ఇద్దాం అనుకుంటున్న ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి జనరేషన్ అవుతుంది. కాకపోతే టైం అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక్కొక్క 6 to 10 minutes, ఒక్కోసారి 15 minutes కూడా టైం పడుతుంది. బట్ జెమినై మోడల్ అయితే మాత్రం మనకి అవుట్పుట్ ఇమేజ్ అయితే ఫాస్ట్గా ఇస్తుంది. ఈవెన్ మనకి ఫేస్ క్లారిటీనెస్ అయితే మాత్రం గూగుల్ ఏ స్టూడియోలో అది కూడా నానో బనానా మోడల్ నుంచి అయితే అవుట్పుట్ వస్తుంది. గూగుల్ జెమినై యాప్ నుంచి అయినా కూడా జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ ఏ స్టూడియో నుంచి అయితే జనరేట్ చేసుకోవచ్చు. అటు ఫోన్ గురించి కానివ్వండి, పీసీ నుంచి కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అవుట్పుట్ ఇమేజ్ మీకు మంచిగా కావాలంటే మాత్రం ప్రజెంట్ గూగుల్ సంబంధించిన మోడల్స్ నుంచి అయితే బాగా వస్తున్నాయి. ChatGPTలో వస్తున్నాయి, కానీ ఫేస్ రిఫరెన్స్ అయితే బాగా రావట్లేదు. ఇది ఫైనల్గా మీరు ఇలాంటి 3D మినియేచర్ సంబంధించిన టాయ్ ఇమేజ్ మీరు జనరేట్ చేద్దాం అనుకుంటే ఇది ప్రాసెస్ అనమాట. అలాంటి మన ఏ తెలుగు ఛానల్ తరఫున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.